ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వైఎస్ఆర్సీపీ నాయకులు గ్రామాలలో అరాచకంగా చేస్తూ ఈ యొక్క రెవెన్యూ సదస్సులను రాత్రికి రాత్రే చాలా మంది రికార్డులు కూడా మార్చేయడం జరిగింది. రాత్రి ఒక రికార్డు ఉంటుంది, తెల్లవారి లోపల అక్కడ స్థానికంగా ఉండేటువంటి అధికారులను బెదిరించి కానీ లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఆపరేటర్ల సిస్టమ్ కూడా గతంలో ఎన్ని ఎంఆర్ వాక్స్ నాకు స్వయంగా తెలుసు. రికార్డులు తారుమారైనాయి, మా రికార్డులలో పేర్లు లేవు, 1Bలో వేసేసినారు, అడంగల్ అయినాయి, మాకు తెలియకుండానే కొన్ని రిజిస్ట్రేషన్లు జరిగిపోయినాయి అనేటువంటి అప్లికేషన్లు కానీ అర్జీదారులు కానీ వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు చాలా బాధ వేసింది. ఇవన్నీ కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ్ళాలి, ఈ రెవెన్యూ రికార్డులలో పేదవాడు అన్ని కులాలకు కానీ పార్టీలకు అతీతంగా మనం అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఈ రెవెన్యూ సదస్సులు కూడా పెట్టుకుంటూ ఈ రోజు చాలా విషయాలు కూడా మన అధికారులు చెప్పడం జరిగింది. మీకు అందరికీ ఎటువంటి ఒత్తిళ్లకు మీరు లొంగవలసిన పరిస్థితి కాదు. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. పైన ఉండేటువంటి అధికారులు తీసుకునేది ఈక్వల్ గా మనం కోర్టుకు ఒక జడ్జి ముందరికి వెళ్తే ఏ విధంగా మనం ఆ జడ్జి గారు రాస్తారో అదే విధంగానే ఇక్కడ జరుగుతుంది. ఏ ఒత్తిళ్లకు కూడా లొంగము. ఎందుకంటే ప్రజలకు న్యాయం జరగాలి. ఈ యొక్క రెవెన్యూ సదస్సుల ద్వారా సమూల నిర్మూలన. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన తప్పులు మళ్ళీ మేము చేస్తే ప్రజలు మమ్మల్ని క్షమించారు. గత ప్రభుత్వం వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళని శిక్షించింది. ఇచ్చిన ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసుకోవడానికి ఎవరిచ్చారు హక్కు? ఎవరు కల్పించిన హక్కు అది? మన నాన్నగారి ఫోటోలు లేవు, లేకుంటే ప్రభుత్వం ఫోటోలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి నాన్న రాజశేఖర రెడ్డిదా, వాళ్ళ అబ్బాయి రాజారెడ్డిదా? ఆ రోజు మన రెవెన్యూ బుక్కుల మీద ఏ ఫోటో తీసినా ఆయన జగన్మోహన్ రెడ్డి గారే. ఆస్తి మన తల్లిదండ్రులు తినగనక సంపాదించి మనకిస్తే వాళ్ళు ఈ రోజు ఫోటోలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు రాసుకుంటారు. ఆ సర్వే రాళ్ళ మీద కూడా కోట్ల రూపాయలు పెట్టి ఆ యొక్క రాళ్ళ మీద ఆయన ఫోటోలు. ఏంటి సర్వే రాళ్ళ మీద కోట్ల రూపాయలు పెట్టి ప్రజాధనం కాదా? ఆ ప్రజల డబ్బు కాదా? నాడు ఆ ప్రజల ధనంతోనే ఆ రోజు డ్యూటీలు చేసి ఈ రోజు ఫోటోలు వేసుకోవడం కానీ సర్వే రాళ్ళ మీద కూడా వేసుకోవడం జరిగింది. సిగ్గు శరం లేకుండా ఇప్పుడు మనం పెడతా ఉంటే అప్పటికి 6 నెలల కాలం లేదు ప్రభుత్వం మీద విమర్శలు. 6 నెలలు అయింది కదా అంటున్నారు. ఖచ్చితంగా మంచి పరిపాలన ఇస్తాము. ఎందుకంటే మీరు చేసేటువంటి చిన్న చిన్న తప్పులకు కుటుంబ తగాదాలు వస్తున్నాయి. కుటుంబాల మధ్యలో ఉన్నటువంటి ప్రేమాభిమానాలు దూరం అవుతున్నాయి. వీటికన్నింటికి కూడా కారణం గత పాలకులు, రెవెన్యూలో కొంతమంది ఉద్యోగస్తులు. నేను అందరినీ మాట్లాడలేదు. జేసీ గారు దయచేసి మీరు కూడా సర్వే మీరు చూడండి. ఇక్కడ కొంతమంది వీఆర్ఓలు, ఆర్ఐలు ప్రైవేటుగా ఆఫీసులు పెట్టుకొని ఒక ప్రభుత్వాలు నడిపినాడు. ఇప్పటికి కూడా చాలా మంది చేస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా చెప్పుకోవడానికి నాకు కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. ఇప్పటికి కూడా వీఆర్ఓలు, ఆర్ఐల వ్యవస్థలో మార్పులు రాలే. అవి రావాలంటే కలెక్టర్ గారు, జేసీ గారు, ఎంఆర్ఓ గారు, సంబంధించిన ఆర్డీఓ గారు మీరు తీసుకోవచ్చిన చర్యలు. ఎందుకంటే రాజకీయ నాయకులు వస్తుంటాం, పోతుంటాం. మీరు ప్రభుత్వం మీకు జీతాలు ఇచ్చి మిమ్మల్ని పెట్టి మీరు కస్టడీలు, వీళ్ళ ప్రభుత్వ వీళ్ళ ఆస్తులకు అన్నిటికీ, ప్రభుత్వ ఆస్తులకు అందరికీ కూడా మీరు కస్టడీ. అంటే ఒక ఆడ కూతురు అబద్ధాలు చెప్తారా? అంటే ఒక రైతు బిడ్డకు పుట్టినామే నీ మీద అబద్ధాలు చెప్తారా? ఇది నువ్వు ఎన్ని గంటలకు ఇచ్చావు? అది అప్పుడు ఏం చెప్తావు? 12 గంటలకు సస్పెండ్ చేసి రికార్డు కూడా ఉందా? వాయిస్ సస్పెండ్ చేయండి. వాయిస్ రికార్డు కూడా కలెక్టర్ గారికి ఇవ్వండి. వారు కూడా కలెక్టర్ తీసుకుని ఇక్కడే సస్పెండ్ చేయండి. ఎవరు ఈ పదం చేసినా సస్పెండ్ అవుతారు. నిలబడగా సస్పెండ్ చేయండి. తర్వాత మళ్ళీ ఎంక్వైరీ చేస్తారు. మీరు కూడా ఎంక్వైరీ చేయండి, ఎవిడెన్స్ తీసుకోండి. అతను నిలబడిన ఫోటో అక్కడ ఎన్ని గంటలకు ఇచ్చారు ఇద్దరు కూడా టెలిఫోన్ లో మీరు లొకేషన్స్ కూడా రానే అవుతాయి, అన్ని దొరుకుతాయి. ఇక్కడ నేను ఇంతకు ముందే చెప్పాను, కొంతమంది ఆర్డీఎఫ్, విఆర్ఓలు, ఆర్ఐల వల్ల
ప్రభుత్వానికి పేరు చెడ్డ పేరు వస్తుందని చెప్తున్నా. నా పేరు యామ రాధమ్మ, మాది యాగంటిపల్లె, మాది బనియాన్పల్లె తాలూకా, నంద్యాల జిల్లా. మా అక్కకు క్యాన్సర్ వచ్చి చనిపోయింది, బ్లడ్ క్యాన్సర్. 4 లక్షల డబ్బులు అయినాయన్న. 4 లక్షల డబ్బులు అయింటే బీఆర్ఓ దగ్గరికి సీఎం పన్ను పెట్టుకోవడానికి పోతే 3 రోజులు తిప్పుకున్నాడు. రోజు రేపురా రేపురా అని పెడతాను అన్నాడు. ఏం పేరు బీఆర్ఓ పేరు? గంగన్న. బీఆర్ఓ దగ్గరికి బనియాన్పల్లెకి పోతే 3వ రోజు డబ్బులు పెట్టుకున్నావా, నువ్వు డబ్బులు పెట్టుకుంటే సంతకం పెడతా అన్నాడు. డబ్బులు ఎంత ఇవ్వాలి సార్ అంటే 2000 ఇస్తే పెడతా లేకుంటే అన్నాడు. మా ఆయన పోయినాడు, ఏం సార్ 2000 అంటే 1500 నీ లాస్ట్కి అన్నాడు. అంటే బంగపోయి 1200 ఇచ్చేసి వచ్చినామన్నా.